మాలినితో ఇలా అంటూ ఉంటాడు. మనం ఎంత సంతోషంగా ఉండడానికి గల కారణం మల్లియే కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మాలిని అయితే, అవును అరవింద్, మన ఇంట్లో వాళ్ళింట్లో ఇలా ఫెస్టివల్ రోజులాగా జరగడానికి కారణం ఆ మల్లియే. మనం ఇప్పుడు ఈ పాపను చూసి అన్నీ మర్చిపోవచ్చు కదా, మనం సంతోషంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ విన్న అరవింద్ అయితే నవ్వుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే, అవును, గతంలో జరిగినవన్నీ ఈ పాపను చూస్తే అన్నీ మర్చిపోతున్నాం. అందుకే అంటారు, పిల్లల్ని చూస్తే ఏవైనా మర్చిపోవచ్చు, పిల్లలతో కలిసిపోయి ఆడుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అరవింద్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇప్పుడు మన జీవితం ఒక వైట్ పేపర్లా అయ్యింది. మనం ఇప్పుడు ఎటువైపు తిప్పుకోవాలంటే ఎలా రాసుకోవాలంటే అలా రాసుకోవచ్చు అని చెప్పేసి అయితే పాపను చూస్తూ అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాపను అయితే ముద్దులాడుతూ ఉంటుంది. అది చూసిన ఆవిడ అయితే అయ్యింది. మనం ఇప్పుడు ఎటువైపు తిప్పుకోవాలంటే ఎలా రాసుకోవాలంటే అలా రాసుకోవచ్చు అని చెప్పేసి అయితే పాపను చూస్తూ అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాపను అయితే ముద్దులాడుతూ ఉంటుంది. అది చూసిన ఆవిడ అయితే, చేసుకోండి సంబరాలు కొంతసేపు మాత్రమే. ఈ సంబరాలు ఎంతవరకు మీరు జరుపుకుంటారో నేను చూస్తాను. ఈ పాపను ఎలాగైనా ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోయి దూరంగా వదిలిపెట్టేస్తానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పాపనైతే చాలా కోపంగా అయితే చూస్తూ ఉంటుంది. ఇంకా కొంచెంసేపు మాత్రమే ఇది ఉంటుంది. తర్వాత మరి